గోల్కొండ ఎత్తును మించిన చెత్తగుట్ట జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ప్రపంచంలోనే 4వ అత్యంత కాలుష్యకారక స్థలంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. గంటకు రిలీజ్ అవుతున్న మీథేన్ 5.9 టన్నులు. అమ్మో! కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రెట్లు డేంజర్. వాయో! గ్రౌండ్ వాటర్ కలుషితం 10 కిలోమీటర్ల మేర కిందికి 10 కిలోమీటర్ల మేర గ్రౌండ్ వాటర్ కలుషితం. ఇక నీటిలో టీడీఎస్ 4000. లక్ష కార్లు ఏంది 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యానికి సమానం అంట. ఒక రోజుకే 12 లక్షల కార్లు విడుదల చేసే పొగ ఉంటుంది కదా, దానికి సమానం. రోజు యార్డుకు వస్తున్న చెత్త 8 నుంచి 10,000 టన్నులు, నాట్ 10 టన్నులు, 10,000 టన్నులు. ఇక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాఫ్ మీథేన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు. ఇక చుట్టుపక్కల ఉండాలంటే సర్వనాశనమే. 5లో చూద్దాం. ఇక దీనిపైన మనకు చిత్తశుద్ధి లేదు. ఆడ రంగుల శంకర్ అని ఉంటాడే జవహర్ నగర్లో, ఆయన మస్తు కష్టపడతాడు. అరే మొత్తం సర్వనాశనం అవుతుందిరా నా జవహర్ నగర్ అని బోలెడు ప్రోగ్రామ్ చేసిండు రంగుల శంకర్. ఆయన మీద అక్రమ కేసులు. దీంతో చెత్త బతుకులు మారలే కానీ రామ్కియోని బతుకు మారింది. చెత్త సేకరణకు వచ్చిన రామ్కియోని బతుకు మారింది కానీ చెత్త సేకరించి పెట్టిన బ్రతుకులు మాత్రం మారలే. ఇదే ఇక రాండి ఇక చూద్దాం ఒకసారి. గోల్కొండ ఎత్తును మించిన చెత్త గుట్ట. ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు మిథేన్ వంటి విషవాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ ప్లేస్గా రికార్డులోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాఫ్ మిథేన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 1,40,00,000 టన్నుల చెత్తని రామ్కీ సంస్థ క్యాపింగ్ అంటే భూమిలో పూడ్చి పెట్టడం చేసింది. దీనివల్ల ఇక్కడ ఎటువంటి సమస్య లేదని చుట్టుపక్కల వారికి కూడా ఏమీ కాదని ల్యాండ్ ఫీల్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తను ప్రాసెస్ చేస్తున్నామని రామ్కీ చెప్తుంది. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇప్పటికే పలు స్టడీ రిపోర్ట్లు తేల్చగా తాజాగా UCLA రిపోర్ట్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. వాడు చేసేది లేదు, పీకేది లేదు దరిద్రుడు. గోల్కొండ కోట కంటే ఎత్తున్నదంట జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. అట్లా అని పోయి గోల్కొండ కోటనే ఎత్తుంది. ఇక దానికైనా ఎత్తైన కోట హైదరాబాద్ లేదని ఉన్నదంటే అది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అని ఎక్కారు. మళ్ళా పోయి రామ్కియోడల్లా నిండా ముంచుతాడు మనల్ని. చూద్దాం. అది మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్ నగర్లో దాదాపు 393.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ 1994 నుంచి చెత్త వేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో సిటీ నుంచి రోజు 2,500 నుంచి 3,000 టన్నుల చెత్త వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్టు నిర్వహణ చేశారు. ప్రస్తుతం 8,000 టన్నుల 10,000 టన్నుల చెత్త ఇక్కడికి వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ 1,40,00,000 టన్నుల పాత చెత్త పేరుకుపోయింది. దీన్నంతా ల్యాండ్ ఫీల్ అంటే క్యాపింగ్ చేసి దానిపై మళ్ళీ చెత్త డంప్ చేస్తున్నారు. దుండిగాల్లో 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి చెత్త తరలిస్తామని 2,000 టన్నులను విండ్రో కాంపోస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది కాకుండా రోజు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లో 2,000 టన్నులు ఉంచుతున్నారు. అంతా పోను 2 నుంచి 3,000 టన్నుల చెత్త మిగులుతుండడంతో అంతా క్యాపింగ్ చేసిన చెత్త కుప్పనే వేస్తున్నట్లు సమాచారం. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇక్కడ చెత్త ఎంతలా పేరుకుపోతుందంటే సముద్ర మట్టానికి 611 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇది 608 మీటర్లున్న గోల్కొండ కోట కంటే ఎత్తైనది కావడం గమనార్హం. చూసిలానే గోల్కొండ కోట ఎంతున్నది? 608 మీటర్ల ఎత్తున్నది గోల్కొండ కోట. ఎంతున్నది గోల్కొండ కోట? ఇది గోల్కొండ కోట ఎత్తు. గోల్కొండ కోట ఎత్తు 608 మీటర్లు. మరి మన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తు ఎంతున్నది?
614 మీటర్లు. ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ 608 గోల్కొండ కోట ఎక్కితే ఎట్లుంటుంది, కాళ్ళు గుంజుతాయి మనకు. ఎక్కంగా దిగంగా మంచిగా టక్క దిగుతాం. దాని గోల్కొండ కోట కన్నా ఎత్తైనది ఇప్పుడు జవహర్ నగర్ కోట, డంపింగ్ కోట. ఆ డంపింగ్ కోటలో రామ్కి కూడా చెత్తలు కూడా పైసలు సంపాదించండు, చెత్తలు కూడా. ఇట్టున్నది కథ. ఎడికొచ్చాయి గింత 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 ఘోరమా ఇది. గోల్కొండ కోట కంటే ఎత్తైనది కావడం గమనార్హం. దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, ప్రత్యామ్నాయం చూడకపోవడం పర్యావరణానికి ముప్పుగా మారింది. భయంకరమైన నిజాలు బయటకి. UCLA ప్రాసెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిస్థితి చూసి కంగారు పడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం కంపు కొట్టడమే కాదని, భూగోళాన్నే వేడెక్కిస్తుందని తేల్చారు. అయ్యా, అదొక్క దాని చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాప్రా మండలం ఒక్కటే కాదు, భూగోళాన్నే వేడెక్కిస్తుందంట. ఈ డంపింగ్ యార్డ్ నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మిథేన్ వాయువు విడుదల అవుతుందని పరిశోధనలో తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే 86 రేట్లు ఎక్కువ ప్రమాదకరమని, ఇక్కడ గంటకు వెలువడే గ్యాస్ రోడ్ల మీద తిరిగే 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానం. నేను రోజు అని చెప్పిన కదా, ఒక గంటకు వెలువడే కాలుష్యం, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఒక గంటకు వెలువడే కాలుష్యం 12 లక్షల కార్లు ఎట్ ఏ టైం రోడ్ల మీద తిరిగితే ఎంత వాయు కాలుష్యం వస్తుందో అంతకన్నా ఎక్కువ అంట. నార్మల్గా లేదురా నాయన వార్త. బాబా పేర్కొన్నారు. చివరికి పరిశోధనలో ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డ్లో జవహర్ నగర్ది 4వ స్థానం అని తేలింది. టాప్ 25లో 2 మనమే. అమ్మా, రెండిట్లో మనమే ఉన్నామా? ముంబై ఒకటి, మనది ఒకటి, 2. మిథేన్ ఎంత డేంజర్ అంటే అంతకన్నా 86 రెట్ల కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతున్నాయి. గ్రౌండ్ వాటర్, చెరువులు కలుషితమైంది, చుట్టుపక్కల చెరువులు మొత్తం కలుషితమైంది. భూగర్భ జలంలో 10 మీటర్ల వరకు 10 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు బోర్లు వేసినా కూడా అదే డంపింగ్ వాసనతో వస్తాయి నీళ్ళు. నష్టమేంటో చెప్పాం. ముందుకు సాగని కొత్త యార్డ్ల పనులు. అసలేం UCL ఇదే సర్వే చేసింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. యూనివర్సిటీ చదివే కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను కనుక్కుంటుంది. పర్యావరణం, హెల్త్, టెక్నాలజీ, స్పేస్ వంటి రంగాల్లో లోతైన పరిశోధనలు చేస్తుంది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే మీథేన్ వంటి వాయువుల ప్రభావంపై స్టడీ చేస్తూ ప్రభుత్వాలకు పలు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే వీరు 2025లో స్టాఫ్ మీథేన్ ప్రాజెక్టు చేపట్టారు. ఇందుకోసం వీరు శాటిలైట్ల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈయన పరిశోధకుడు జువాన్ పాబ్లో ఎస్కోడే అంట. ప్రపంచంలోని అత్యంత ఎక్కువగా మీథేన్ విడుదల చేస్తున్న డంపింగ్ యార్డులు బ్రెజిల్, చిలీ దేశాల్లో 3 చొప్పున, భారత్, సౌదీ అరేబియా, టర్కీలో 2 చొప్పున ఉన్నాయి. కాలుష్యాన్ని గుర్తించడమే కాకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఖచ్చితమైన డేటాను ప్రభుత్వాలకు అందించడం మా ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. డేటా స్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు, ఆయా కేంద్రాల నిర్వాహకులు సాకులు చెప్పడానికి అవకాశం ఉండదు. మేము శాటిలైట్ ద్వారా గుర్తించిన డంపింగ్ యార్డుల నుంచి వెలువడే మిథేన్ వాయువులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడం స్థానిక ప్రభుత్వాల బాధ్యత అంటున్నారు జువాన్ పాబ్లో ఎస్కోడే, UCLA పరిశోధకుడు. ప్రపంచంలోనే మనం కూడా టాప్ ప్లేస్కి పోయినాం. దేంట్లోకి పోయినాం? టాప్ ప్లేస్లోకి. చెత్త సేకరించి ఇక గోల్కొండ కోట కన్నా ఎక్కువ చేసుకొని 608 మీటర్లు గోల్కొండ కోట ఉంటే మా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మాత్రం 614 మీటర్లకు పెంచినాం. మొత్తం ప్రాసెస్ చేస్తున్నామని చెప్పి 1000 కోట్లు దండుకుంటున్నాడు ఇది రామ్కియోడు. ప్రాసెస్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, గుట్టలు పోస్తున్నాడు, వదిలేస్తున్నాడు. ప్రభుత్వాల నుంచి
పైకం బగ్గా తీసుకుంటున్నారు. ఆ దిక్కుమల్ల ప్రభుత్వాలకు పట్టదు. మన కమిషన్ వస్తుందా, మన కమిషన్ వస్తుంది చాలు, అదటి ఇది.